శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. మొత్తం అంతా కలిపే చదవాలి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అమ్మ యొక్క నాసిక గురించి ఎలా ఉందిట అది. మనం అంటాం కదా కోటేరు లాంటి ముక్కని చక్కగా స్ట్రైట్గా ఉండి చాలా చక్కగా ఉందిట అమ్మ యొక్క నాసికం, ఒక దండం లాగా. అయితే ఇక్కడ అది అమ్మవారి కేశములకు ఎలా అయితే సహజ సౌరభ్యం ఉందో ఆ విధంగా అమ్మవారి నాసిక కూడా అలాగే ఉందిట. అప్పుడే వికసించిన చంపకము అంటే మనకి కనపడే చంపక పుష్పాన్ని ఏమంటామంటే సంపెంగ అంట. ఆ సంపెంగ అప్పుడే విచ్చుకుంటున్న సంపెంగ పువ్వుకి ఎంత సువాసన ఉంటుందో అంత సువాసన కలిగి ఉందిట అమ్మ నాచిక. అమ్మ కాదు, అమ్మ యొక్క నాచిక అంత చక్కగా ఉందిట, సువాసన భరితంగా ఉందిట. మన ముక్కులకు మనం పీలుస్తే తప్ప వాసన రాదు. అది మనకిను అమ్మకి తేడా ఏంటి అంటే అదే తేడా. కాబట్టి మన నాసికలు శుభ్రంగా పనిచేయాలి అంటే అమ్మ యొక్క నాసికే ఆధారం. అంత మాత్రమేనా కాదు, మనం ఏది కూడా జపం చేయాలన్నా కూడా అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా కరెక్ట్గా అమ్మ మనని ఈ భూమి మీదకి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన యొక్క పలుకులు లెక్కబెట్టి పంపిస్తుందిట. శ్రీకృష్ణుడు శిశుపాలుడికి లెక్క పెట్టాడు కదండి, 100 తప్పుల వరకు నీ కొడుకుని ఏం చెయ్యను అత్తాను అత్తకు మాట ఇచ్చాడు. 100 తప్పులు అయ్యాక వాడిని సంహరించాడు. ఆ విధంగా మనకు కూడా అంటే అమ్మ మాటలు పలుకడానికి దానికి వేరే లెక్క ఉందండి. మనం లౌకికంగా ఏం చేస్తున్నామో దానికి లెక్క వేరే పెట్టింది ఆవిడ. అంటే నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆవిడ లెక్క పెట్టి కిందకి పంపించింది. మన ప్రాణానికి ఎక్స్పైరీ డేట్ ఎక్కడ అంటే అమ్మని అడగాలి మనం. అమ్మ నాకు ఎన్ని ఉన్నాయమ్మా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లెక్క ఏమిటి, నా మాటల లెక్క ఏమిటో అని అడిగితే అమ్మ ఏమైనా చెప్తే మనం మన ఎక్స్పైరీ డేట్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమబద్ధంగా ఉన్నప్పుడు మనం అమ్మ యొక్క నామజపము చక్కగా చేయగలుగుతాము. ఈ ప్రణవము ఇవన్నీ కూడా మనకి ఏదైతే అన్నమో ధ్యానానికి ఉపయోగపడేవి అంటున్నాను చూసారా, అది మీరు ఎప్పుడు బాగా చేయగలుగుతారు. ఇక్కడ గంధం ఉంది. మనం పంచతన్మాత్రలు చెప్పుకున్నప్పుడు రూపరస గంధ అవన్నీ చెప్తున్నాం కదా, 5 పంచతన్మాత్రలని. అది ఒక కారణం, దానికి కూడా మనము అది సక్రమంగా పనిచేయాలి. కానీ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమబద్ధంగా లేనప్పుడు ప్రాణవాయు సక్రమంగా ఉండదు, మనకి ఆయాసము ఇవన్నీ వస్తున్నాయి చూసారా. అంటే అవి ఎప్పుడు తేడా ఉంటుంది, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో తేడా ఉన్నప్పుడే నీకు ఆ యొక్క ఆయాసం కానీ ఇంకోటి కానీ జరుగుతూ ఉంటుంది. అవి మరి అప్పుడు ధ్యానం కానీ ఎలా చేయగలుగుతావు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సమంగా ఉండాలి. ఆ సమంగా ఉన్నప్పుడే మనం ఆ ధ్యాన స్థితిలో ఎక్కువసేపు ఉండగలుగుతాము, దాన్ని ఇంకొంత ముందుకు వెళ్ళగలుగుతాం పురోగతికి. వీటన్నిటికీ ఆధారమైనది ఏంటి, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా ఉండాలంటే నాసికే ఆధారం. కాబట్టి అమ్మ యొక్క నాసికను కనుక మనం ఆరాధిస్తే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా ఉండి మనకి ఈ ధ్యానము ఇవన్నిటికి కూడా అంటే గంధానికి అదే విధంగా మనం అసలైన అర్థం తీసుకోవాలి. సాధకులం కాబట్టి సాధకుడికి కావాల్సింది ఏంటి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా ఉండాలి, ఎటువంటి భేదాలు లేకుండా ఉండాలి. అంటే మనం చేస్తూ ఉన్నప్పుడు మంత్రజపం చేస్తున్నప్పుడు ఆయాసం రావడం కానీ బిగపట్టడం కానీ ఇట్లాంటివి జరగకూడదు కదా, ఇవన్నీ సక్రమంగా ఉండాలి. కాబట్టి అమ్మ యొక్క నాసిక మనకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. అయితే అమ్మ చిదగ్ని కుండంలో అప్పుడు దేవతలందరూ తమ శక్తుల్ని ఆహుతులు ఇచ్చారు కదా అక్కడ. ఆ విధంగా ఇక్కడ నాసికకి కుబేరాంశంట. కుబేరుడు అంటే మనకి తెలుసు కదా, అది లౌకికంగా మీకేం చేకూరుతుంది, అది చేకూరుతుంది. కాబట్టి అమ్మ యొక్క నాసికాన్ని మనం ఆరాధిస్తే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా ఉండి మనం ధ్యాన స్థితిలో ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపకరిస్తుంది మనకి. కాబట్టి నాసాదండ విరాజిత, ప్రకాశిస్తోంది అమ్మ యొక్క నాసిక. శుభం భూయాత్. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.